హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హంగ్రీ ట్రావెలర్. ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి, ఒక చిన్న గ్యాప్ వచ్చింది. అండ్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇప్పుడు ఒక మెగా ట్రిప్కి అయితే ప్లాన్ చేసేసాను. అది ఎక్కడంటే వాయనాడ్, కేరళ స్టేట్లో ఉన్న వాయనాడ్కి అయితే నేను రెడీ అయిపోయాను. టైం అరౌండ్ 7 o'clock అయింది. అండ్ మొత్తం అంతా కూడా రోడ్ ట్రిప్పే ఉండబోతుంది. కేరళ సూపర్ 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 ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం కేరళ వ్లాగ్స్ కూడా 2-3 చేసి ఉన్నాము. అది మన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. అండ్ ఈ ట్రిప్ అంతా కూడా ఈ వాయనాడ్కి వెళ్ళేది ప్రతి ఒక్కటి అంతా కూడా మనం క్యాప్చర్ చేద్దాం. అండ్ ఈ 3 రోజులు నాతో పాటు మీరు కూడా నాతో ఉండండి. అండ్ డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది ట్రిప్. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఈ ట్రిప్ని అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. యాక్చువల్గా 4:30కి ప్లాన్ చేసిన ఈ ట్రిప్ అది కాస్త 7 అయిపోయిందండి. అండ్ ఇంకా స్టిల్ మేడం కోసం వెయిటింగ్. ఎక్కువ అయితే వెళ్ళట్లేదు, నేను డియర్ మేడంతో పాటు వెళ్తున్నాను. మరి చూద్దాం ట్రిప్ ఎలా ఉండబోతుందో. ఓకే, స్టిల్ ఇంకా 100 kilometers ఉంది. క్లైమేట్ చాలా చాలా బాగుంది. రోడ్ అయితే యావరేజ్. అంటే ఇంకా ఆల్మోస్ట్ మనం కేరళకి ఎంటర్ అవబోతున్నాం. ఇంకొక 1.5 hourలో వైనాడ్ అయితే మనం రీచ్ అయిపోతాం. అరౌండ్ ఒక 2:33 PM సీ యూ. ఇప్పుడే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మరి ఫారెస్ట్ చూపిస్తాను. వ్యూ అయితే చూసి చాలా బాగుంది. స్టిల్ ఇంకా మనం వాయనాడ్కి ఇంకా 30 kilometers దూరంలో అయితే ఉన్నాం. అండ్ ముందరైతే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్, ప్రిటీ ష్యూర్ లైక్ ఏ ఊరో ఇది ఉంది. అండ్ అలాగే చాలా పెద్ద ట్రాఫికే ఉంది ముందర, చూడండి. షూర్ ఇది ఏ ఊరో తెలియదు, కానీ చాలా బాగుంది. కొంచెం సిటీ పెద్దగానే ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 40 kilometers అయితే మనం బుక్ చేసిన రిసార్ట్ అయితే చూపిస్తుంది. రిసార్ట్కి ఇంకొక 10 minutes, 10 kilometers, ఇంకా 10 kilometers ఉంది. మొత్తానికి రిసార్ట్కి అయితే చేరిపోయాము. ఆల్మోస్ట్
8 అవర్స్ 8 అవర్స్ జర్నీ తర్వాత చూసారు కదా, ఫుల్ టైర్డ్ ఫేస్. అండ్ చాలా విషయాలు జరిగిపోయాయి వైనాడుకి వచ్చేలోపు. యాక్చువల్గా బుక్ చేసిన రిసార్ట్ అయితే ఇది కాదు, వేరే రిసార్ట్ బుక్ చేశాను. కాకపోతే అది చాలా థిక్ ఫారెస్ట్లో ఉంది. అండ్ కమ్యూనికేషన్ కూడా అక్కడ ఏమీ లేదు, సిగ్నల్స్ కానీ ప్రాపర్ సిగ్నల్స్ ఏమీ లేవు. సో అందుకోసమని ఇమీడియట్గా అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకొకటి బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చాను. ఇది మాత్రం వండర్ఫుల్, స్టే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మన సిటీలోకి ఒక 2 కిలోమీటర్స్ అంతే. సో మనం ఫ్రెష్ అప్ అయిపోయి, ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 7:30 టైం. సో మనం ఫ్రెష్ అప్ అయిపోయి సిటీలోకి వెళ్ళేసి బాగా మంచి ఫుడ్ ఎంజాయ్ చేసి పడుకొని రేపు ఎక్కడెక్కడ వెళ్దామని దాని గురించి మాట్లాడదాం. సో ప్రస్తుతానికి అయితే టైర్డ్ అయిపోయాను, ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కలుద్దాం. మొత్తానికి 8 గంటల జర్నీ తర్వాత మనం వైనాడ్ అయితే చేరుకున్నాం. రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ చేద్దామని ఇదిగో ఈ ప్యారడైజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ యాంబియన్స్తో పాటు ఫుడ్ కూడా చాలా బాగుంది. మరి నేను ఏమేమి ఆర్డర్ చేశాను, ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూసేద్దామా? చలో వచ్చేయండి నాతో పాటు. సో ఈరోజు అయితే డే 1, అంటే నిన్న ట్రావెల్ వదిలేస్తే ఈరోజు అయితే డే 1 అనమాట. స్కై వ్యూ లైన్ అనే ఒక స్పాట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, మీరు చాలామంది చూసే ఉంటారు. తర్వాత చాంబరా పీక్ అని ఇక్కడ వైనాడ్లో ఫేమస్ కదా, అక్కడికి కూడా వెళ్ళిపోతాం. దాదాపు ఈరోజు ఈ 2 కవర్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్, చాలా మంచి విజువల్స్ ఉన్నాయి. ఓకే, కొండల మధ్యలో కిందకి ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. దాదాపు వైనాడ్ అంతా ఇట్లానే ఉంది. అండ్ ఇదైతే పీక్స్ అనమాట. ఇంకా పైకి వెళ్దాం, ఆ కొండ పైకి వెళ్ళి అక్కడ చూద్దాం మరి అక్కడ ఏముందో. అండ్ అలాగే స్కై వ్యూ ఎలా ఉందో అక్కడ నుంచి పాయింట్ కూడా ట్రై చేద్దాం మనం. ఓకే, చూసే ట్రై చేద్దాం. మనము స్కై వ్యూ జిప్ లైన్ పాయింట్కి అయితే వచ్చేసాం. మరి అక్కడ ఉన్నటువంటి జిప్ లైన్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో ఇక్కడ నుంచి అక్కడ ఆల్మోస్ట్ ఒక 600 to 700 మీటర్స్ ఉంది. అండ్ కిందంతా కూడా ఎస్టేట్స్లో అనమాట. వ్యూ చూద్దాం, దాని అంతా కూడా మన గోప్రోలో క్యాప్చర్ చేద్దాం. ఓకే, లెట్స్ సీ హౌ ద ఎక్స్పీరియన్స్ వాస్. వీకెండ్ అవ్వడం వల్ల మొత్తం అదో కనిపిస్తుంది కదా, మొత్తం అంత క్యూ ఉంది, అంత దూరం. బట్ కాకపోతే ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు మనం ఉన్న హోటల్ నుంచి ఇది ఒక 21 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఆ చాంబ్రా పీక్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలంటే డేకి మినిమం 200 మెంబర్స్కి మాత్రమే అలౌ చేస్తారంట. మనకి ఈరోజు అక్కడికి వెళ్ళే అవకాశం ఉందో లేదో మరి చూద్దాం. చిమ్రా పీక్ కొండల్లో నీళ్ళకి కొదువేలేదంటారు కదా, అందుకే పైప్ లైన్ కూడా ఇరిగిపోయింది.
ఉదాగా నీళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు, ఫారెస్ట్ కదా, ఇంకెవరు చూసుకుంటారు? ఇంత పెద్ద కొండలో, ఇంత అడవుల్లో ఎవరు లేరు చూసుకోవడానికి. ఈ జిప్ లైన్ ఏమో కానీ వెయిటింగ్ అయితే 1 అవర్ ఇచ్చాడు. తీసుకున్న తర్వాత ఇంకా తప్పదు కదా, అందుకే 1 అవర్ వెయిట్ చేసి ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. అది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ ఉన్నది కూడా 2 రోప్స్ ఉన్నాయి, సో అందుకోసమనే వెయిటింగ్ ఇచ్చారు. అక్కడైతే అది సైకిల్ వ్యూ, అది ఒక 1/2 అవర్. ఇది వచ్చేసి జిప్ లైన్, ఇది 1 అవర్ ఇచ్చాడు. ఈ 1 అవర్ ఏం చేయాలో తెలియక ఇదిగో ఈ చెట్ల వెంబడ పట్టుకొని అడవుల్లో తిరుగుతూ ఉంది. చూద్దాం. జిప్ లైన్కి అయితే వెళ్ళిపోయాం 1 అవర్ తర్వాత. చూద్దాం మరి పైకి వెళ్ళి. 1 హ్యాండ్ ఓకేనా? Yeah, leave your both hands, no problem. Just hold. Just up, yeah. Hold this one. సో 1 వే అయిపోయింది. ఇప్పుడు 2nd వే అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. జిప్ లైన్ అయితే సూపర్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దాం. మాసా యూ ఎంజాయింగ్? అఫ్రైడ్ డన్. షల్ వి గో? స్కై వ్యూ అయితే అయిపోయింది. చాలా చాలా ఎగ్జైట్, సూపర్ ఉంది, చాలా బాగుంది. అండ్ వ్యూతో పాటు క్లైమేట్ కూడా బాగా మారిపోయింది, వర్షం పడుతుంది. సో ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్ ఉందంట, అక్కడికైతే వెళ్ళిపోతాం. అది చామ్రా పీక్ వచ్చేసి 200 మెంబర్స్కి అలా ఉంటా. సో విల్ ట్రై టుమారో. అండ్ ఇక్కడైతే ఏదో ఉంది తినడానికి, కొంచెం ఏమైనా తినేసి వ్యూకి వెళ్ళిపోతాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం స్కై వ్యూ పాయింట్ నుంచి తిరువనల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది ఒక ఏన్షియంట్ టెంపుల్, కాకపోతే కొంచెం ఒక డిస్టెన్స్ బాగానే ఉంది, 60-65 కిలోమీటర్స్ ఉంది స్కై వ్యూ నుంచి. టైం ఆల్మోస్ట్ మనకి 4:30 వస్తుంది. సో ఇంకొక 1 అవర్లో మనం అక్కడ రీచ్ అయిపోతాం ఏన్షియంట్ టెంపుల్. సో దాన్ని కూడా మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. శ్రీ మహాదేవో ఈరోజు అయితే మనం ఎడెక్కల్ కేవ్స్కి అయితే వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ చిమ్రా పీక్ వెళ్ళాల్సింది, కాకపోతే ఇవాళ సండే అవ్వడంతో ఓన్లీ 200 మెంబర్స్కి మాత్రమే అలో ఉంటాయి. అండ్ దట్టు అది మార్నింగ్ 5 o'clockకి వాళ్ళు వదులుతారంట. మనము వెళ్ళడం అంటే లేవడం కొంచెం లేట్ అయిపోయింది, సో అది మిస్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు దానికి దగ్గరలోనే ఉన్న ఎడెక్కల్ కేవ్స్కి అయితే వెళ్దాం. అండ్ అది కూడా చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడికి వెళ్దాం అనే దాని గురించి ఆలోచిద్దాం. ఓకేనా? ఇవాళ వెదర్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ దాదాపు నిన్నైతే ఫుల్ వర్షం,
మధ్యాహ్నం 2 గంటల నుండి నైట్ 8:30-9 వరకు వర్షం పడుతూనే ఉంది. అండ్ నిన్న వెళ్ళిన టెంపుల్ తిరువైల్ టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపలైతే మనం యాజ్ యూజువల్ షూట్ చేయడానికి లేదు. సో బయట నుంచే విజువల్స్ అయితే క్యాప్చర్ చేయగలిగాను. అండ్ అక్కడ నుంచి మళ్ళీ నైట్ ఇంటికి రావడానికి మనకు చాలా టైం పట్టింది. ఎందుకంటే 50 కిలోమీటర్స్ సిటీకి అవుట్స్కట్లో ఉంది కాబట్టి కొంచెం ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్లో ఉంది అంతా. సో నైట్ కంటిన్యూస్లో వర్షం పడుతూనే ఉంది. మరి ఈరోజు అయితే చూద్దాం. మరి ఈరోజు ఎడెక్కల్ కేవ్స్కి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, ఫాలో. ఎడెక్కల్ కేవ్స్కి వెళ్ళే దారిలో మనకి కరపూజా డ్యామ్ అనేది ఉంది. అది ఆ బ్యాక్ సైడ్, దాని మధ్యలో ఒక పార్క్ మాదిరి ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకొని మనం ఎడెక్కల్ కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఈ కటింగ్ ప్రాసెస్ చాలా బాగుంది. రిస్క్ తక్కువ, వాటర్ ఎక్కువ. థ్యాంక్ యూ. Now what is this? Cane stick. It's my childhood stick with coconut water. కరంపూజా డ్యామ్ అయితే గేట్స్ ఇక్కడ ఇలా ఉన్నాయి. బట్ మనకు అక్కడి నుంచి అయితే కనిపించలేదు. మనం వచ్చింది అయితే అక్కడి నుంచి దీని మీదుగా రావాలి. కాకపోతే దీని మీదకి వచ్చేది పర్మిషన్ లేదు. సో ఎడెక్కల్ కేవ్స్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. పైన ఉన్నట్టుంది కేవ్స్, చూద్దాం. మరి వ్యూ బాగుంది. లెట్ మీ షో యూ. ఇక్కడ అన్నీ ఇలా చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయి. ఇలా పైకి ఎక్కాలన్నమాట. వెళ్దాం. చాలా బాగుంది. మార్నింగ్ ఆ చిమ్రా పీక్ మిస్ అయినందుకు అట్లీస్ట్ మనం ఇదనే కదా బాగుంది. సో ఈ వే గుండా పైకి వెళ్ళాలి మనం. వర్షం పడి ఆగిపోయింది కాబట్టి ఏం స్కిడ్ అవ్వట్లేదు. హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. చూద్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఉంది, కాకపోతే ఇది లాక్ చేసి ఉంది. దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. మొత్తం ఫారెస్టే కదా, మరి దోమలే ఉంటాయి ఇక్కడ. లెట్స్ గో. చాలా చాలా బాగుంది. మార్నింగ్ వరకు కూడా వర్షం పడినట్టుంది. ఇప్పుడైతే వర్షం లేదు. ఎస్, అంటే చాలా ఇయర్స్ అయింది దీన్ని. అనిపిస్తుందా? కేవ్స్కి వెళ్ళే దారిలో అయితే ఇలా అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట సైడ్లో. అన్నీ న్యాచురల్ అంటున్నారు. మరి ఇక్కడ రూట్స్, కూరగాయలు, పచ్చళ్ళు. ఇంకా వెళ్ళాలి. లెట్స్ గో. ఇక్కడ ఏదో లైవ్ కాఫీ పొడి అంట 50. లైవ్ కాఫీ పొడి అమ్మేస్తారు. మరి ఇవన్నీ కూడా, ఇవన్నీ టీ పొడి, కాఫీ పొడి, అదే వాయినాడు టీ అండి. కొంచెం గ్యాప్ తీసుకుందాం పైకి ఎక్కడానికి. బటర్ మిల్క్ చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. గ్యాప్లో వెళ్ళాలంట పైనకు మనము. లోపల ఎంత ఉందో అది చూద్దాం. చిన్న చిన్న సొరంగాలు మధ్యలో
ఎడక్కల్ కేవ్స్. లోపలికి వెళ్దాం. కింద ఈ సందులో అయితే మనం వచ్చాం, ఈ బొక్కలో నుంచి. చాలా బాగుంది. ఇక్కడ వస్తున్నాడు చూడు అలాగా. ఎడక్కల్ కేవ్స్ సంథింగ్ ఏదో రాశారు. ప్లీజ్ కీప్ సైలెన్స్, మాట్లాడకూడదు. కామ్గా వీడియో రికార్డ్ చేద్దాం. ఫైనలీ కేవ్స్లోకి అయితే అడుగు పెట్టేసాం. లోపల నుంచి అయితే వ్యూ ఇది. దీనికోసమే ఇంత కష్టపడి పైకి ఎక్కొచ్చాం. బాగుంది, చాలా చాలా బాగుంది. ఎటు చూసిన వర్షం, ప్రకృతి మధ్యలో మొత్తానికి మనం ఎడక్కల్ కేవ్స్ పైనకైతే వచ్చేసి ఇప్పుడు కేవ్స్ మధ్యలో ఉన్నాయన్నమాట. గుహలు. ఈ కేవ్స్ అంటే ఏదో బాగాలేదు, గుహలు. మన భాషలో చెప్పాలంటే గుహలు. ఇవన్నీ కూడా ఏన్షియంట్ టైం, అంటే పురాతన టైంలో వాళ్ళు రాసుకున్న లాంగ్వేజ్ ఏమో మరి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేకైతే ఎవరు లేరు. Malayalam local area. In between. Natural gate, 30,000 year old gate. 6,000 year old carvings. Old tribes came here. Old tribes. That time no language. Amateur लोग जन कथा. ఇదంతా కూడా ఎక్కాలి ఇప్పుడు. చాలా చాలా బాగుంది. అడ్వెంచరస్ మాత్రం ఉంది. అడ్వెంచరస్ మాత్రం ఆల్మోస్ట్ అడ్వెంచర్. కిందకి వెళ్ళే పాయింట్ ఇది. కిందకి వెళ్ళే వ్యూ. ఫారెస్ట్ అంతా. ఇంత పైకి ఎక్కొచ్చిన తర్వాత ఇదిగో వ్యూ. టైం ల్యాబ్స్ అయితే పెట్టాను. వ్యూ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. చూసి ఎంజాయ్ చేయండి. ఎడక్కల్ కేవ్స్. ఇంత బ్యూటిఫుల్ నేచర్, ఇంత పచ్చటి ప్రకృతి. సిటీకి దూరంగా, ఎంతో దూరంగా, ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇంత పైన ఇంకేం లేదు, ఆల్మోస్ట్ కొండ ఇది. అండ్ బ్యూటిఫుల్ వ్యూ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కష్టపడి కొండ అయితే ఎక్కాం. చూసారుగా ఎక్కొచ్చిన వ్యూ కూడా ఎలా బాగుందో. చిన్న చిన్న సందుల్లో అయితే పైకి వచ్చాం. అండ్ కిందకైతే వెళ్ళిపోదాం.